గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. శ్రీకృష్ణుడి విశ్వరూపం చూసిన తర్వాత ధృతరాష్ట్రుడు పాపభూయిష్టమైన ఈ లోకాన్ని చూడదలుచక తిరిగి తనకి అంధత్వాన్ని కోరుకుంటాడు. మహాపతివ్రత గాంధారీదేవి కూడా బయట ప్రపంచాన్ని వద్దనుకొని స్వయం కల్పిత అంధత్వంలో అంతర్యామి సేవలో శ్రీకృష్ణుడినే శపించగల శక్తిని సంపార్జించింది ఆవిడ. వెలుగులేనే ప్రపంచం అంతా కూడా అదృశ్య అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఉంది. అయితే జ్ఞానులు, పరమ భక్తులు, మునులు, మహర్షులు దీనికి అతీతంగా అంతర్యామికి అంకితమై ఆనంద పారవస్యంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇతరులకు అది అనుభవంలోకి రాదు, చెప్పినా అర్థం కాదు. అది ఎలా అంటే నిత్యం మనం చేసే కర్మల ప్రభావాలన్నీ ఆత్మ మీద పడతాయి. ఎలా అంటే రంగులు వేసేవాడికి రంగులు అంటే విధంగా, బురదలో నడిచేవాడికి పాదాలకి బురద అంటే విధంగా.